ఈ రాష్ట్రానికి 1953కి ముందు నుంచి అనేకమైనటువంటి గాయాలు తగులుతూ ఉన్నాయి. 53 తర్వాత 53లో సాధించుకున్నటువంటి రాష్ట్రం లేకుండా తెలంగాణ వాళ్ళ వల్ల గాయాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వల్ల గాయాలు, స్వరాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధునిక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం, గాయాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక శాశ్వతమైనటువంటి రాజధాని రాజ్యాంగబద్ధంగా సాధించుకున్నటువంటి సందర్భం. రాక్షస సంతతికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేక, అమరావతికి శాశ్వతమైనటువంటి పరిష్కారం రావటం ఇష్టం లేక, ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకోవటం ఇష్టం లేక మెంటల్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మెంటల్ వాదనని ఒకటి తీసుకొచ్చి దానితోటి అందరి సంతోషాన్ని ఆవిరి చేయాలనే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డిది సైకో మనస్తత్వం. అట్లాగే కొంతమంది నేరస్తులకి నేర స్వభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నేర స్వభావం, సైకో స్వభావం రెండు కలగలిపి ఉండటం వల్ల వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆధునిక కాలంలో ఆధునిక అసురుడు జగన్మోహన్ రెడ్డి. ప్యాంటు షర్ట్ వేసుకొని విచిత్రమైన చూపులు చూస్తూ వికారపు మాటలు మాట్లాడుతూ అవతల వాళ్ళు బాధపడతా ఉంటే సంతోషపడతా ఉండేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. దేశ ప్రజలందరూ కూడా దీని వైపు చూస్తూ ఉన్నారు. దేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ చర్చలో పాల్గొన్నారు. అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఒక ఆనంద సమయం. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి కోతలు, మెంటల్ కోతలు కోస్తూ ఉన్నాడు. సైకో మనస్తత్వం. మచిలీపట్నంలో 2 అక్షరాలు, విజయవాడలో 2 అక్షరాలు, గుంటూరు ఒక 3 అక్షరాలు తీసుకొని ఒక కొత్తది ఇది ప్రకటించాడు. అంటే ఒక శాడిజం. ఆ విషయాలు మర్చిపోయి ముందు దీని గురించి మాట్లాడుకుంటారని నేనేమంటున్నానంటే, ఒక బిడ్డకి, కడుపున పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టాలంటే శాస్త్రాలు చూస్తారు, రాశి ఫలాలు చూస్తారు, పితరుల పేరు చూస్తారు, తల్లిదండ్రుల పేరు చూస్తారు. రేపొద్దున పెద్దోడైన తర్వాత ఆ పేరు వాడు పిలిచేటప్పుడు అవహేళనకి ఏమన్నా గురి అవుతాడని చెప్పేసి ఆలోచించి మంచి పేరు పెడతారు. అట్లాంటిది రాష్ట్రానికి పేరు పెట్టాలంటే ఏంటి? అమరావతి. ఏంటి అమరావతి అంటే? అమరావతి అంటే ఒకప్పుడు దేవతలు పరిపాలించిన రాజ్యం. అమరావతి అంటే నదీ ఒడ్డున ఉన్నటువంటి ఒక కండగలిగినటువంటి ప్రాంతం. అమరావతి అంటే బౌద్ధుడు నడయాడినటువంటి ప్రాంతం. అమరావతి అంటే గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. అమరావతి అంటే మరణం లేనటువంటి ప్రాంతం అని అర్థం. ఇన్ని రకాలుగా అన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా, భౌగోళికంగా రాష్ట్రం నడిమధ్యలో ఉండేటట్టుగా చూసి పెట్టారు. అందుకనే కొన్ని చిన్న చిన్న కష్టాలు వచ్చినా నిలదిక్కుకొని ఈరోజు బ్రహ్మాండంగా వెలుగొందుతూ ఉంది. రైతులు కేవలం వాళ్ళ కోసం ఇవ్వాల, రాష్ట్ర ప్రజల హక్కు. అలా పేరు పెడతారు. ఏందో మచిలీపట్నం నుంచి MA, విజయవాడలో VI, గుంటూరులో GUN, మావిగన్ అని పెట్టంటాడు. అంటే మెంటలోడు. పేరుకు ఒక అర్థం లేదు, ఒక పరమార్థం లేదు, ఒక వాస్తు లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఇదా పెట్టేది? అందుకనే నేను ఒకటి పెడదాం అనుకుంటున్నా. జగన్ పేరు రాష్ట్రం పేరు కాదు. జగన్కి వాళ్ళ అమ్మా బాబులు జగన్ అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు. జగన్ అని ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు. వాళ్ళ తాత ముత్తాతలు ఎవరన్నా ఉన్నారో ఏదో తెలీదు. లేకపోతే మెంటల్ గార్డ్ అవుతాడని పెట్టారేమో. నేను ఈ పేరు పెడుతున్నా జగన్కి. హెలికాప్టర్ స్పెల్లింగ్ వచ్చి HELICOPETR హెలికాప్టర్. హెలికాప్టర్లో 2 అక్షరాలు HE. గొడ్డలి GODDALI గొడ్డలి. గొడ్డల్లో జీవో. అట్లాగే విజయమ్మ VIJAYAMMA విజయమ్మ. వాటిల్లో VI. తర్వాత షర్మిల SHARMILA షర్మిల. షర్మిలలో అతను కూడా గుంటూరులో 3 పేర్లు తీసుకున్నాడు, 3 అక్షరాలు. అందుకని SHA అంటే హిగో విష,
దీనికి అర్థమే ఉండదు. జగన్ పేరు ఈ రోజు నుంచి మార్చుకోమనండి. ఏమని? హిగో విషా. ఏం గుర్తుకు రావాలి? హెలికాప్టర్లో తండ్రిని లేపేసింది, గొడ్డల్లో జీవో బాబాయిని లేపేసింది, ప్రాణం ఇచ్చి పాలిచ్చి పెద్ద చేసినటువంటి విజయమ్మని రోడ్డు మీదకి నెట్టేసింది, సొంత చెల్లెల్ని అంగాంగాలు వర్ణిస్తూ ఆమెకి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు అంటగట్టుతూ ఆమెని ఆవేదనకు గురి చేసింది. ఈ పేరు అయితే ఇగో విషా అని జగన్ పేరు మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సూచిస్తూ ఉన్నా. దీనికి అర్థమేమీ లేదండి, పెద్దగా అర్థాలు ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి అర్థం లేకుండా ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డిని హిగో విషా అని చెప్పి పిలవాలని చెప్పేసి నేను పెడతా ఉన్నా. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆనందోత్సాహాల్లో ఈ పేరు పెడితే ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా మెంటల్ బ్యాచ్ ఏమో, అందరు దాని మీద పేర్లు బ్రహ్మాండంగా ఉంది. ఏ రాజధాని లేనప్పుడు ఉండే కంటే ఏ రాజధాని లేకుండా ఉండేదానికంటే ఈ పేరు కలిగినటువంటిది ఉంటే బాగుంటుంది కానీ అంటారు వాళ్ళు. పార్లమెంట్ అంటే అంత మీకు ఇదిగా ఉందా ఏంటి? పార్లమెంటు, భారత పార్లమెంట్ అంటే తమాషాలా మీకు? భారత రాజ్యాంగం అంటే తమాషాలా మీకు? వీళ్ళు దేశద్రోహుల్లాగా దక్షిణాఫ్రికా రాజ్యాంగం గొప్పది, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, దక్షిణాఫ్రికా వాళ్ళు వెనక్కి నడుస్తూ ఉంటారు, దక్షిణాఫ్రికా వాళ్ళు ముందు చూడరు, పిచ్చి కోతలు పోస్తూ ఉంటాడు ఎవడో మిథున్ రెడ్డి. ఎక్కడ? పార్లమెంట్లో. భారత పార్లమెంటులో పార్లమెంటు సభ్యుడయ్యుండి ఒక పార్టీకి నాయకుడిగా సభ్యుడిగా వెళ్ళి పార్లమెంటులో దక్షిణాఫ్రికా రాజ్యాంగం గొప్పదని చెప్తూ ఉంటారు. మెంటలా వీళ్ళకేమన్నా? పార్లమెంట్ అంటే ఏంటి? ఒక పవిత్రమైనటువంటి దేవాలయం భారతదేశానికి. అలాంటి వాటిల్లో రేపు మేము వస్తే మారుస్తాము. ఏంది మార్చేది? ఏం పీకుతారు మీరు? అంబేద్కర్ కాలి ధూళికున్న చిన్న ధూళి కణాన్ని కూడా పీకలేరు మీరు. దమ్ముందా? శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత కూటమి ప్రభుత్వంతో పాటు కూటమికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలు కూడా ఈరోజు మద్దతు ఇచ్చినాయి. అంటే ఎట్లా మారుస్తావు నువ్వు? కళ్ళలో మారుస్తావా? మీ బాబుతోటి కళ్ళలో మాట్లాడేటప్పుడు మారుస్తావా? ఇక్కడ తీర్మానం అయింది అంటే నీకు సభ మీద గౌరవం లేదా? పార్లమెంట్లో బిల్లు అయ్యింది, పార్లమెంట్లో బిల్లు పట్ల చట్టం పట్ల నీకు గౌరవం లేదా? రాజ్యాంగం పట్ల గౌరవం లేదా? ఏం మారుస్తావు? అక్కడ బీజేపీ సమర్థించింది. బీజేపీకి కాంగ్రెస్కి భద్ర శత్రుత్వం. కాంగ్రెస్ సమర్థించింది. ఈ రెండింటికి శత్రువు తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ సమర్థించింది. తమిళనాడు సభ్యులు సమర్థించారు, కేరళ సభ్యులు సమర్థించారు, కర్ణాటక సభ్యులు సమర్థించారు. మీ దోస్త్ అయినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సమర్థించారు. ఇంతమంది సమర్థించి బిల్లుకు సపోర్ట్ ఇచ్చి రాజ్యాంగం ప్రకారం బిల్లు ఏర్పడితే చట్టం అయితే దాన్ని మారుస్తానంటాడు. దీన్ని మెంటలోడానికి ఏమనాలి? మెంటలోడానికి ఏమనాలి? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఒక సైకో మెంటల్, ఒక పిచ్చి మెంటల్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లే నాకు. ముఖ్యమంత్రి చేశారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీస జ్ఞానం, చట్టాల పట్ల అవగాహన, సభల పట్ల గౌరవం, సభల పట్ల విలువ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలా లేదా? ఇలాంటి వ్యక్తి అంటే ఇంతమంది పార్లమెంట్లో ఒక పార్టీకి సిద్ధాంతపరమైనటువంటి వైర్యం ఉన్నా, ఆచరణ పద్ధతిలో వైరాలున్నా, పార్టీల పట్ల వాళ్ళకి గొడవలున్నా, విభేదాలున్నా ఏకగ్రీవంగా అందరూ కలిసి తీర్మానిస్తే ఇతను అధికారంలోకి వస్తాడంట. ఈడ తీర్మానం చేస్తాడంట. ఈయన తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో ఇప్పుడున్న బీజేపీని, కాంగ్రెస్ని, తృణమూల్ కాంగ్రెస్ని, డిఎంకేని, బీఆర్ఎస్ని అన్నిటినీ ఏమీ లేకుండా ఒక్కడే కూర్చొని పార్లమెంట్లో తీర్మానం చేస్తాడంట. అమరావతి కుదరదు, మావిగని పెడతానని. అమరావతి కుదరదు, మావిగని పెడతానని. బీజేపీ లేకుండా ఉంటుందా పార్లమెంట్లో? ఈరోజు మద్దతు ఇచ్చి రేపు పొద్దున వ్యతిరేకంగా మాట్లాడిద్దా? కాంగ్రెస్ లేకుండా ఉంటుందా పార్లమెంట్లో? ఇక పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలా?
పాకిస్తాన్ స్వభావం కలిగినోడు. పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలా సభ్యుల్ని, లేకపోతే దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకోవాలా సభ్యుల్ని మన భారత పార్లమెంట్లో మాట్లాడటానికి. కాబట్టి నేను ఒకటి చెబుతా ఉన్నా, చాలామంది వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజకీయ పార్టీ కాదు. నేను అనేక సార్లు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పార్టీలో ఉన్న ధర్మాన లాంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న శాసనసభ్యులు, ఆ పార్టీలో ఉన్న ఎంపీలు అబాస్ పాలవుతూ ఉన్నారు. కనీస గౌరవం లేకుండా పోతూ ఉంది. ఏకాకు అయిపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి అసహించుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ పార్టీని విడిపోండి, ఆ పార్టీలో ఉండొద్దు. అది మెంటల్ పార్టీ, హంతకుల పార్టీ. కాబట్టి ఆ పార్టీలో ఉండొద్దు. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి నేత. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక పద్ధతి ఉండేది, ఒక ఆచరణ ఉండేది, ఒక స్పష్టత ఉండేది. కానీ ఈరోజు ధర్మాన మాట్లాడతాడు, మీరు తీర్మానం చేస్తే రేపు మేము తీసేయలేమా, పార్లమెంట్లో కూడా మార్చలేమా అని చెబుతాడు. అంటే మెంటలోడు అయిపోతూ ఉన్నాడు. మెంటలోళ్ళు సహవాసం చేస్తే మెంటలోళ్ళు అయిపోతూ ఉన్నట్టు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఎవరు కూడా దీని మీద చర్చ పెట్టొద్దు. మీ సంతోష క్షణాలని ఆస్వాదించండి. అమరావతి మనందరి రాజధాని. టెక్నికల్గా రైతులు వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళు త్యాగపురుషులు అయ్యారు. వాళ్ళు ఉద్యమాలు చేశారు కాబట్టి దీన్ని కాపాడుకోగలిగారు. అమరావతిలో జరిగే ప్రతి అభివృద్ధి, అమరావతిలోకి వచ్చినటువంటి ఏ సంస్థలైనా, ఏ వ్యవస్థలైనా, ఏ ఫ్యాక్టరీలైనా, ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి. ఈరోజు శాశ్వతమైనటువంటి ఒక చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఈ ఉత్సవాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి సవాలు ఇస్తూ ఉన్నా, నీకు దమ్ముంటే, నువ్వు మెంటలోడు కాదని నిరూపించుకోవాలనుకుంటే, నువ్వు సైకో కాదని నిరూపించుకోవాలనుకుంటే, నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఈ మాటలే చెప్పు. నేను మావిగం చేస్తానని, లేకపోతే గావిగం చేస్తానని, దెందులూరుతోటి మొదలైనటువంటి ఇంకొక పదాన్ని పెడతానని, తాతోటి మొదలయ్యే పదాలు ఇంకొకటి పెడతానని నువ్వు చెప్పు. జనం తరిమి నిన్ను తన్నకపోతే అప్పుడు అడుగు. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఉత్సవాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.